హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీజీ వ్లాగ్ 17. నేను ఈరోజు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాను. అది ఏంటో, అక్కడ నేను ఏమేం చేస్తానో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇలా నేచర్లో వెళ్తుంటే ఎంత బాగుందో గైస్. అని చూసారా, విండ్ మిల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఈరోజు. ఇలా ఇవన్నీ చూస్తుంటే ఇండియాలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి సమ్మర్ వెకేషన్స్లో వెళ్తున్నట్టుగా ఉంది. మరి మీకెలా అనిపిస్తుంది? కామెంట్లో చెప్పేయండి. ఫైనలీ మనమైతే ఆ ప్లేస్కి వచ్చేసాం గైస్. అదేంటి అనుకుంటున్నారా? విమ్స్ ఓల్డ్ ఫ్రూట్ పికింగ్ ఫామ్. ఇది నాటింగమ్ నుండి ఒక 30 minutes డ్రైవ్లో ఉంటుంది. ఎవరైతే డే యాక్టివిటీ లాగా బయటికి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ ఇది. ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చి £3 per person. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఇది వ్యూ ఒకసారి చూసేయండి. అండ్ అక్కడ స్టాప్ కనిపిస్తుంది కదా గైస్, అక్కడికి ట్రాక్టర్ వస్తుందంట. ట్రాక్టర్లో ఎక్కి మనం టులిప్ ఫామ్కి వెళ్ళిపోతాం. ఆ ట్రాక్టర్ ఎక్కితే మనల్ని టులిప్ ఫామ్కి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళాక మనం టులిప్ పికింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఫైనలీ ట్రాక్టర్ అయితే వచ్చేసింది గైస్. మనం కూడా వెళ్ళి లైన్లో నిలబడుకొని ట్రాక్టర్ అయితే ఎక్కేద్దాం. లైన్లో నిలబడుకున్నప్పుడు లైన్ని క్రాస్ చేసి కానీ ఆర్ లైన్ మధ్యలో దూరడం కానీ చెయ్యొద్దు. అలా చేస్తే మనల్ని ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా చూస్తారు. అండ్ ఫైనల్గా ట్రాక్టర్ అయితే ఎక్కేసాం గైస్. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను గైస్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను టులిప్ పికింగ్కి వచ్చాను ఇక్కడ. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఒకసారి వ్యూస్ చూపిస్తాను. ట్రాక్టర్లో వెళ్తున్నప్పుడు ఎలా ఉందో చూసేయండి. ట్రాక్టర్లో నుంచి దిగేసాము. ఇదే అన్నమాట వ్యూస్. అండ్ టులిప్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఇప్పుడు ఏమేం కలర్స్, ఎన్ని టులిప్స్ పిక్ చేస్తానో గెస్ చేస్తూ ఉండండి. అండ్ ఇలా నాకు కావాల్సిన కలర్స్ టులిప్స్ తీసుకున్న తర్వాత అక్కడ నాకు ఎల్లో కలర్గా ఏదో ఫామ్ కనిపించింది. ఆ ఫామ్కి వెళ్ళి చూస్తే అది ఫ్లవర్స్ డెకరేషన్కి యూస్ చేసే ఫామ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోస్, ఫొటోస్ దిగేసి అండ్ రిటర్న్ టు టులిప్ ఫామ్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకో ఫామ్లో కూడా కొన్ని టులిప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన కలర్స్ తీసుకొని, అండ్ మీరు చూస్తున్నట్టుగా చాలా బాగున్నాయి టులిప్స్ అయితే. అండ్ దాన్ని టచ్ చేస్తుంటే కూడా చాలా బాగుంది ఫీల్. అండ్ ఇప్పుడు నేను ఏమేం కలర్స్ పిక్ చేస్తాను అండ్ ఎన్ని టులిప్స్ తీసుకుంటానో మీరు కూడా గెస్ చేస్తుండండి అండ్ కామెంట్ చేయండి. నేనైతే చేత్తో కుస్తీ పట్టి టులిప్స్ని పిక్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం సిజర్ తీసుకురావలేదు. యాక్చువల్గా ఎవరి సిజర్ వాళ్ళు తెచ్చుకోవాలంట, బట్ మనకు ఆ విషయం తెలీదు. అందుకని మనం సిజర్ లేకుండా వచ్చేసాం. సో ఇప్పుడు మన కష్టాలు తప్పదన్నమాట. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ ఉన్న టులిప్స్ పిక్ చేసుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని మనమైతే బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోవడమే నెక్స్ట్ స్టెప్. అండ్ ఇలా ట్రాక్టర్ వస్తుంది. ఎవరైతే మేము నడవలేము అని అనుకుంటారో వాళ్ళు ట్రాక్టర్ ఎక్కి రిటర్న్ వెళ్ళొచ్చు. బట్ నేనైతే బై వాక్ వెళ్తున్నాను. సో చూడండి, ఈ టులిప్స్ అన్నీ నేను తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్కి వెళ్తున్నాను. అండ్ బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసాం గైస్. బిల్లింగ్ కౌంటర్లో మన టులిప్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి ప్యాక్ చేసి ఇస్తారు. అండ్ ప్రైసెస్ వచ్చి £1కి 1 stem, £6కి 8 stems, £10కి 16 stems అన్నమాట. ఫైనలీ మన బొకే అయితే ఇది గైస్. అండ్ ఈ టులిప్స్ని నేను ఇంట్లో ఎలా డెకరేట్ చేస్తానో నేను నా నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. Until then, don't forget to like, share and subscribe to my YouTube channel GG Vlog 17. Thanks for watching. Bye bye.